హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి నిన్న మనకు టీజీపీఎస్సీ ఒక అప్డేట్ ఇచ్చింది కదా. సో మనకు డే వైజ్గా షిఫ్ట్ వైజ్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఏంటనేది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎస్డబ్ల్యూఐ మరి పరీక్షకు మనకు తగ్గినటువంటి పోటీ అండి. అసలు ఎగ్జామ్ రాయకుండానే చాలామంది పోటీలో నుంచి తప్పుకున్నారు. సో టోటల్ అప్లికేషన్స్ మరి ఎగ్జామ్ ఎంతమంది రాశారు, అలాగే జోన్ వైజ్గా ఎంత ఉండబోతుంది, మరి ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడబోతున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు నిన్న మనం చూసాం మనకు టీజీపీఎస్సీ ఏదైతే అప్డేట్ ఇచ్చిందో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి డే వైజు షిఫ్ట్ వైజు అటెండెన్స్ డీటెయిల్స్ మనకు రావడం జరిగింది. టోటల్గా మీరు నమ్ముతారో నమ్మరో మరి 1,45,359 అప్లికేషన్లు వచ్చాయండి. యాక్చువల్గా చూసినట్లయితే మీకు గతంలో కూడా చెప్పాను నేను. అయితే మనకు షిఫ్ట్ వైజ్లో షిఫ్ట్ 2లో కొంత వేరియేషన్ ఉంది. ఎందుకు సార్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. నిజమే, నేను కూడా చెక్ చేశాను. అంటే మరి పేపర్ 1 రాయని వాళ్ళు పేపర్ 2 రాశారా అని చెప్పేసి డౌట్ కలుగుతుంది. అంటే రాసి ఉంటారు బహుశా పేపర్ 1 మరి ఎగ్జామ్ అంటే షిఫ్ట్ 1కి అంటే వాళ్ళు టైంకి అందకపోయి ఉండవచ్చు. ఏదేమైనా సరే పేపర్ 2 అయినా రాద్దాము కనీసం అని చెప్పేసి లోపలికి పోతే అలౌ చేస్తారండి. మీకు హాల్ టికెట్ ఉంటే చాలు, అక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారు. ఫస్ట్ షిఫ్ట్ అనేది రాసిండా రాయలేదా అనేది ఏం చూడరు. అది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి కరెక్ట్గా డీటెయిల్స్ మ్యాచ్ అయినంటే కనుక బయోమెట్రిక్ తీసుకొని కూర్చోబెట్టేస్తారు. ఓకేనా? కాబట్టి మరి ఏం జరిగిందో ఏందో అదైతే తెలియదు. చిన్న లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది, నేను చూశాను. ఓకేనా? మనకు మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే 1,45,359 అప్లికేషన్లు వస్తే కేవలం మనకు అయితే ఒక పేపర్ రాసి ఇంకొక పేపర్ రాయకపోతే కనుక వాళ్ళని కన్సిడర్ చెయ్యరు, ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. 2 పేపర్లు రాస్తేనే వాళ్ళ రిజల్ట్ వస్తుంది, వాళ్ళకు జిఆర్ఎల్ లిస్ట్లో వాళ్ళ మార్కులు వస్తాయి, లేకపోతే రావు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీని ప్రకారంగా చూసినట్లయితే మనకు పేపర్ 2 రాసినటువంటి సంఖ్యనే మనం తీసుకుందాము. ఎంతమంది రాశారండి? 82,873 మంది రాయడం అయితే జరిగింది. ఓవరాల్గా 100లో మనకు 100% అనుకుంటే అందులో కేవలం 56% మాత్రమే, ఓవరాల్గా 57 అనుకోండి, 57% మాత్రమే ఇక్కడ పోటీలో ఉన్నారు, ఎగ్జామ్స్ రాశారు. సో పేపర్స్ మనకు ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయో మీకు తెలుసు. క్వశ్చన్ పేపర్స్ మామూలుగా రాలేదు, మరి ఓ రేంజ్లో వచ్చాయి. కేవలం మనకు రాసినటువంటి వాళ్ళు 82,873 మంది ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మనకు పోటీ ఏ విధంగా ఉంది అని తెలుసుకుందామని చెప్పేసి నేను ఏం చేశానంటే మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి గ్రీవెన్స్ ద్వారా నేను టీజీపీఎస్సీకి అయితే ఒక అర్జీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక రిక్వెస్ట్ పెట్టాను. ఏమంటే కనుక సార్ ఖచ్చితంగా జోన్ వైజ్గా ఎస్డబ్ల్యూ మరి అప్లికేషన్లకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారో ఒక జోన్ వైజ్గా నాకు రిలీజ్ చేయండి, నాకు ఇవ్వండి డేటా అంటే కనుక అది ఇంపాసిబుల్, మేము ఇవ్వము అని చెప్పేసి ఖండుగా చెప్పారనమాట. వాళ్ళు చెప్పారు, నిజంగా చెప్పారు. సో మీరు అది కుదరదు, ఆ డీటెయిల్స్ మేము ఇవ్వలేము అన్నట్టుగా చెప్పారు. వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది నాకు. సో నేను అంతటితో సరే అని వదిలేశాను. ఇక ఇక్కడ మొత్తం చూసినట్లయితే మనకు టోటల్గా ఓవరాల్గా టోటల్ ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు 82,873 మంది ఉన్నారు. కాబట్టి టోటల్గా మనకు 581 పోస్టులు ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారంగా చూసినట్లయితే మనకు ఒక పోస్ట్కి 142 మంది పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇదే ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కాళేశ్వరం జోన్ ఉందనుకోండి, అక్కడ ఎగ్జాంపుల్ 50 పోస్టులు ఉంటే కనుక ఆ కాళేశ్వరం జోన్లో మరి అప్లికేషన్లు చాలా తక్కువ వచ్చి ఉండొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికేషన్లు 10,000 వచ్చి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ అనుకుందాం, 10,000 అప్లికేషన్లు వచ్చి ఉండొచ్చు. అప్పుడు మరి ఇందులో మళ్ళీ ఈ 10,000 అప్లికేషన్లలో ఎంతమంది ఎగ్జామ్ రాశారో జోన్ వైజ్గా కూడా మనకు తెలియదు. అప్పుడు ఇక్కడ 1:2 మనకు తగ్గిపోతుంది కదా.
అవునా కాదా? సో ఆ విధంగా ఉంటుంది. అంటే మీ జోన్ వైజ్గా వేరుగా ఉంటుంది, అప్లికేషన్లని బట్టి ఉంటుంది. అప్లికేషన్లు ఎన్ని వచ్చాయో ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా ట్రై చేస్తాను నేను. సో మీరు అటెండెన్స్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు కదా. సో ఈ 82,873 మందిలో సో ఓవరాల్గా మనకు జోన్ వైజ్గా ఎంతమంది ఉన్నారు చెప్పండి అని చెప్పేసి రేపు మార్నింగ్ నేను టీజీపీఎస్కి మరి గ్రీవెన్స్ ద్వారా మళ్ళీ కూడా నేను రిక్వెస్ట్ పెడతాను. ఏమైనా రిప్లై వస్తే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్డబ్ల్యూ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని మీరు జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మన యొక్క ఛానల్ సపోర్టు ప్రతి అడుగడుగున మీకు, ప్రతి దశలో, ప్రతి స్టేజ్లో మీకు అడుగడుగున మీకు నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది 100%. ఓకేనా? ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు 1:142 ఒక పోస్ట్కు 142 మంది ఉన్నారు. కానీ ఇందులో సగానికి సగం మంది జస్ట్ ఏదో అప్లై చేసి ఉంటారు, మామూలుగా అటెంప్ట్ చేసి ఉంటారు. మిగిలిన 40,000 మంది దగ్గర సో మామూలుగా పోటీ కొద్దిగంత ఉంటుంది. నేనైతే నమ్ముతున్నాను ఓవరాల్గా చూసినట్లయితే 10,000 మంది దగ్గరనే ఎక్కువగా పోటీ ఉంటుంది. 10,000 మంది దగ్గరనే ఎక్కువగా, అంటే వీళ్ళు ఎట్లా అంటే ఒక 150, 160 ఎబో ఉన్నటువంటి వాళ్ళందరూ, 140 ఎబో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా చూసినట్లయితే 160 ఎబో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఎంతమంది ఉంటారంటే ఒక 5,000 మంది ఉంటారు. 5,000 కన్నా తక్కువనే, ఇంకా 3,000 మంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 3,000 మందే ఇంకా 160 అట్లా ఎబో మరి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అంటే అది కూడా మనకి ఇప్పుడు నార్మలైజేషన్ ఉంటుంది. మరి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చాలా కఠినంగానే వచ్చినాయి. సో అన్ని బేస్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. మనం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నేను యావరేజ్గా చెప్తున్నాను అనమాట. సో మనకు పోటీ అయితే తగ్గింది, చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఎందుకంటే 1,45,359లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1,20,000 మంది ఎగ్జామ్ రాసి ఉంటే కనుక ఏం చేసేవాళ్ళు మీరు? కాబట్టి పోటీ ఎక్కువ ఉండేది. కాబట్టి పోటీ అయితే తగ్గిందని చెప్పవచ్చు. మీ అదృష్టం ఎలా ఉండబోతుందో ఏందో మరి చూడాలి. ఇక నేను నార్మలైజేషన్ వీడియో చాలా మంది అడుగుతున్నారు. నార్మలైజేషన్ వీడియోకి సంబంధించినటువంటి మరి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ 10 గంటల లోపల ఆ యొక్క వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.